ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేసుకుంటానండి. అదేంటంటే క్యారెట్ సేమియా పాయసం అనమాట. ఇదైతే చాలా బాగుంటుందండి. తప్పకుండా మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్యారెట్ సేమియా పాయసం ఎలా చేసుకోవాలన్నా చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద అయితే పాలు పెట్టేసానండి. అవి మరుగుతూ ఉన్నాయి. లోపల అయితే ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. అది ఈ విధంగా కోరేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ గీ అయితే వేసుకున్నానండి. ఇదంతా బాగా కరిగిన దాకా ఉంచుకున్న తర్వాత అప్పుడైతే ఇందులో 1 కప్ వచ్చేసి సేమియా అయితే వేసుకుంటున్నాను. ఈ సేమియా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన అయితే పాలు పెట్టాను కదండి, ఆ పాలు అయితే పొంగు వచ్చినాయి అనమాట. అంటే ఒక పొంగు వచ్చి మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సేమియా ఏగిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి అయితే పాలు అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇవైతే ఉడుకుతూ ఉంటాయి ఇందులోని. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. బాదం, పిస్తా, ఇంకా కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. కిస్మిస్ వేసినా బాదం వేసినా పిల్లలు అయితే తినరు అనమాట. జీడిపప్పు అయితే బాగా ఇష్టంగా తింటారు. సో అందుకే జీడిపప్పు వేసి ముందుగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే గీలో నేను క్యారెట్ తురుముకుని పెట్టుకున్నాను కదండి, ఆ క్యారెట్ తురుము కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యే లోపల ఇలాచి అయితే దంచుకుందామని చెప్పేసి రోల్ అయితే తీసాను. కాకపోతే ఇది కొత్తది కాదు, ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. సో ఫస్ట్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇలా వడ్లు కానీ బియ్యం కానీ ఏదన్నా వేసి ఒకసారి దంచితే దాంట్లో ఉన్న మట్టి ఇదంతా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ అయితే నేను ఈ బియ్యం అయితే వేసాను. ఆ బియ్యం మళ్ళీ ఉత్తిని పాడేయాలి కదా అని చెప్పేసి ఇందులో వేసేస్తే శుభ్రంగా దాన్ని రుద్దేశాను అనమాట. ఒక పేస్ట్ లాగా అయితే అయిపోయింది. సో అది మొత్తం అంతా పాడేసి శుభ్రంగా కడిగేసి తుడిచేసాను అనమాట. ఇప్పుడైతే ఇందులోని ఇలాచి ఇంకా షుగర్ అయితే వేసుకుని ఈ విధంగా దంచుకుని పౌడర్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ లోపల అయితే క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది అనమాట. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ పక్కన అయితే సేమియా కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆ సేమియాలో ఏంటంటే క్యారెట్ తురుమంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. గుర్తుందా, ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య గారు సగ్గుబియ్యం క్యారెట్ పాయసం చేశారు, మీకు చూపించాను. రెసిపీ అయితే షేర్ చేయలేదు కానీ చేశారన్నది చూపించాను. సో అది చూసి నేను ఇప్పుడు దీంతో అయితే చేస్తున్నాను అనమాట. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సగ్గుబియ్యంతో ఎంత బాగుందో అలాగే సేమియాతో కూడా అంతే బాగుందనమాట. అయితే ఇక్కడ క్యారెట్ అయితే వేసేసాను కదండి. క్యారెట్ వేసిన తర్వాత నేను ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నానో అదే కప్తో షుగర్ అయితే వేసుకున్నాను. నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇంకా కొంచెం తగ్గింది అనిపించింది నాకు, ఇంకా కొంచెం వేసినా పర్లేదు. కాకపోతే అలా సమానంగా ఉన్నదనమాట షుగర్ అయితేనే. తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా పైనుంచి జీడిపప్పు అయితే వేసేసాను అనమాట. ఇదేనండి క్యారెట్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మనకి కలర్ కూడా మనకి కుంకుమ పువ్వు కలర్ ఎలా వస్తుంది అలా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే క్యారెట్ వేసాం కదా, క్యారెట్ వల్ల మనకి పాయసం అంతా కలర్ అయితే మారిపోద్ది అనమాట. చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను బౌల్లో అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇగో కాలుతుంది మరి చల్లారైతే ఈ పాయసం ప్రిపేర్ చేసినప్పటికి మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారనమాట. ఇంకా ఆయనకి కూడా వేడివేడిగా వేసి ఇచ్చేసాను. ఇంక మేము ముగ్గురం కలిపి తింటా ఉన్నాము. ఇదైతే చాలా వేడిగా ఉందనమాట. పిల్లలు అయితే అలా ఊతా తింటున్నారు. అబ్బాయికి అంటే స్వీట్స్ చాలా ఇష్టమండి. మా అమ్మాయికి ఏమో హాట్స్ ఇష్టం అనమాట. ఎక్కువ కారంగా తింటుంది నాకులాగా. విరాజ్ అయితే వాళ్ళ డాడీ లాగా ఎప్పుడు స్వీటే తింటారనమాట. సో అది ఇంకా తినేసిన తర్వాత ఇంక మేమైతే డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. కొన్ని గ్రాసరీస్ అయితే తెచ్చుకోవాలి. సో మొన్న వెళ్ళినప్పుడు అయితే అంత ఎక్కువ తీసుకెళ్ళదనమాట. ఇంట్లోకి కర్టెన్స్, పిల్లల బ్యాగ్స్ ఇవే తీసుకున్నాం తప్ప ఇంట్లోకి అయితే అంత ఎక్కువ సామాన్ ఏం తెచ్చుకోలేదు. సో ఈ రోజు అయితే వెళ్తున్నాము. అప్పుడే వర్షం పడి తగ్గిందనమాట. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉన్నది. బండి మీద వెళ్తే ఇంకా చాలా బాగుంది. రాత్రి వర్షం పడింది కాబట్టి ఇల్లు ఉన్నాయి. మొన్నటిదాకా అయితే వెళ్ళినప్పుడు నీళ్ళే లేవు ఎక్కడ. రోజు వర్షం పడుతుంటుంది ఏదో టైంలో నీళ్ళు ఎక్కువ ఉంటాను ఉంటాయి కదా. నీళ్ళు అంటున్నా రోజు వెళ్ళాలి. పొయ్యి ఉన్నా కానీ పడిపోకూడదు. లోడ్ ఎక్కువ పెడేస్తున్నావు బండికి. నేనేమో సింపుల్గా వెళ్ళి సింపుల్గా ఒకే చోటుకి వెళ్ళి వస్తాను. నువ్వేమో అంత దూరం తీసుకెళ్ళి దాని మీద ఫుల్ లోడ్ పెట్టేస్తే ఏమవుతుంది? రైట్ సైడ్
స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గట్టిగా వర్షం వచ్చిందనుకో, ఆ మెయిన్ రోడ్ చూసే కదా, మెయిన్ రోడ్లో రాకుండా మెయిన్ రోడ్లో వస్తే ఈ రోడ్లోనే వస్తాం తర్వాత. కానీ మెయిన్ రోడ్డు దూరం అనిపిస్తుంది, ఇలా దగ్గర ఇలా కొంచెం దగ్గర, మెయిన్ రోడ్ కొంచెం దూరం ఉంది. అంటే ఏ తర్వాత అయితే ఇంకా అదే అయినా జస్ట్ ఇలా వెనకాల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది కదా. అదైతే కొంచెం హైవే పెద్దలాగా. 1 కిలోమీటర్ సుమారు రోడ్డుకి వెళ్తున్నామా, రోడ్డుకి వెళ్ళి మళ్ళీ లోనికి వస్తున్నామా. స్పీడ్గా వెళ్ళకపోతున్నాను, ఏదే స్పీడ్ ఇలాంటి స్పీడ్ ఎంత సరిపోతుంది. అది స్పీడ్ ఎంత వెళ్తున్నాం అన్నది పోయింది, అది కనిపించట్లేదు. మొన్న వెళ్ళినప్పుడు ఇలాగా అక్కడ గుంటలు ఉంటాయి కదా, ఎక్కువ గోతులు. మొన్న ఏమైందంటే కొంచెం ఇలా పక్కకి జరిగిపోయింది, బండి పడిపోయానేమో అనుకున్నాను. ఆ తర్వాత నుంచి కొంచెం స్లోగా వెళ్దాం మొదలెట్టాను. రోడ్డు కొంచెం మధ్య మధ్యలో కొంచెం బాగున్నా కొంచెం బాగుంది. ఈడేమో స్మెల్ వచ్చాను స్పీడ్కి వెళ్ళిపో, స్మెల్ వచ్చాను స్పీడ్కి వెళ్ళిపోంటాడు. అక్కడ చెత్త ఎక్కువ ఉంటుంది కదా ఆ ప్లేస్లో. ఇక్కడ మా హస్బెండ్ చెప్పిన మాటలు అయితే విన్నారు కదండి. సో నేను పిల్లలతో వెళ్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళు, స్పీడ్గా వెళ్ళకు. అక్కడ గోతులు ఉంటే వాటర్ ఉన్నప్పుడేమో ఇంత స్లోగా వెళ్ళాలి, మనకి ఎక్కడ గోతు ఉంటుంది అన్నది తెలీదు అని అన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే నేను చెప్పినప్పుడు విన్నా అనమాట. అంటే అంత మనసు పెట్టి దృష్టి పెట్టి విన్ను. తర్వాత ఎప్పుడైనా అదే సిచ్యువేషన్ నాకు వచ్చింది అనుకోండి, ఆ రోజు మా హస్బెండ్ ఇలా చెప్పారు కదా, ఓహో ఇలా వెళ్ళాలి కదా అని చెప్పేసి అప్పుడు గుర్తు తెచ్చుకుని మళ్ళీ అలా వెళ్తూ ఉంటాను అనమాట. సో చెప్పినప్పుడేమో ఎన్నో, సో అదే సిచ్యువేషన్ నాకు వస్తుంది, మా హస్బెండ్ చెప్పినట్టే వస్తుంది అనమాట. అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా స్లోగా వెళ్ళాలి, వాటర్లో స్పీడ్గా వెళ్ళకూడదు, ఎక్కడ ఏ గొంతు ఉంటుందో ఏముంటుందో తెలియదు కదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో విన్నాళ్ళు స్కూల్కి వెళ్ళిన కాడ ఏంటంటే ఫుల్గా రోడ్డు అయితే అస్సలు బాగోదండి. ఇంకో హైవే ఉంటుంది, అదేంటంటే మళ్ళీ దూరం అయిపోద్ది అనమాట. సో అందుకే అటు నుంచి అయితే వెళ్ళము, ఇట్లా లాన్ నుంచి ఊర్లో నుంచి అయితే వెళ్తాం కాబట్టి అక్కడ రోడ్లు గట్రా సరిగ్గా బాగోదు, ఇలా వాటర్ గట్రా ఉండిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో అదనమాట మాకు దారిలో అంతా అదే నడుస్తూ ఉన్నది. సో అదనమాట ఇంక డీమార్ట్కి అయితే వచ్చామండి. కింద గ్రాసరీస్ అయితే అన్నీ తీసుకున్నాము, పైకి అయితే వచ్చామన్నమాట. నేను మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము, అంటే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాము. దానికి ఇలాంటి గాజు జార్స్ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో డీమార్ట్కి అయితే పైకి వచ్చి చూసాము. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్న అయితే ఉన్నాయి, కాకపోతే ఇంతవరకు అయితే 99 రూపీస్ ఉండేవి అనమాట. ఇప్పుడైతే 120 రూపీసే అంత అయిపోయినాయి. ఇవి వెనకాల కనిపిస్తున్నాయి కదండి, అవన్నమాట. ఇక్కడ గాజు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ముందు చూపించాను కదండి డబ్బాలు, అది 150, 130 అలా ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి, కొంచెం పెద్ద డబ్బాలు అనమాట అవి. సో ఇవేనమాట నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, కాకపోతే మేము అటు ఇటు తిరుగుతాం వలన పగిలిపోతాయేమని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి తీసుకోలేదు. అప్పుడైతే కాస్ట్ చూస్తే 99 ఉన్నది, ఇప్పుడు 120 రూపీస్ అయితే అయిపోయింది. సో ఇది కాకుండా ఇంకోటి కనిపించింది అనమాట, అదేమో ఒకటే ఉన్నది, చూడడానికి కూడా చాలా బాగున్నది అనమాట. థ్యాంక్ యూ విన్ను, థ్యాంక్ యూ విరాజ్. పదండి. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. పడిపోతే తీసి విన్నాం. ఎలా చూడు షర్ట్ సరిగ్గా. సో డీమార్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మార్నింగ్ అనమాట ఇది. పిల్లలు నిద్రలేపాను, నిద్రలేపినప్పటికీ ఫుల్ మేఘం పట్టేసింది అనమాట. ఎంత
ఎంతలా మేఘం పట్టిందంటే అంతలా వర్షం అయితే వచ్చింది. ముందు చూసారు కదండి, మొత్తం బ్లాక్గా అయిపోయింది ఆకాశం అంతాని. తర్వాత అయితే ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది. ఇంకా వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇంకా పిల్లల స్కూల్ తప్పదు కదా. ఇంక ఇలా రెయిన్ కోట్స్ వేసేసి అయితే స్కూల్కి అయితే పంపుతున్నాము. యాక్చువల్లీ రెయిన్ కోట్స్ ఉండాలండి, ఎక్కడున్నాయో కనిపించట్లేదు. ఆ బాక్స్ అన్నీ వెతకాలంటే చాలా కష్టమైపోతుంది అనమాట. సో అప్పుడు నాది కనిపించట్లేదు, అలాగే విరాజిత్ కూడా కనిపించట్లేదు. మా ఇద్దరిది నెతకాలి. ఇవి రెండు అంటే ఒక కవర్లో ఉన్నాయి. సో ఇంకో రెండేమో ఇంకో కవర్లో ఉంటాయి అనమాట. సో అవి రెండు ఎక్కడ ఉన్నాయో నెతకాలి. ఇప్పుడు ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేసి ఎక్కడ ఏమేమి ఉన్నాయో చూడాలన్నమాట. బాయ్. వర్షం అయితే గట్టిగా రాకుండా కొంచెం స్లోగా వస్తుందన్నమాట. తుప్పరైతే పడతా ఉంది. సో ఈ లోపల నేను జీరా వాటర్ అయితే పెట్టుకున్నాను. సో ఈ కూల్ వెదర్లో మనకి ఇలా వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. సో టీ కన్నా ఈ జీరా వాటర్ బాగుంటుందని చెప్పేసి జీరా వాటర్ అయితే పెట్టుకున్నాను. ఈ హనీ గుర్తుందండి మీకు, మేము భరూచ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక ఆవిడ దగ్గర తీసుకున్నాను అన్నాను కదా, తెలుగు ఆవిడ దగ్గర. సో అదేనమాట. కేజీ వచ్చేసి 300 ఎంత తీసుకున్నారు. సో 300 తీసుకున్నారు. బాగానే ఉంది హనీ అయితేని. ఇంకా అది కొంచెం ఇలా గ్లాసులో వేసుకొని ఇంకా జీరా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇందులో నిమ్మరసం గట్రా ఏమీ వేయనమాట, ఉత్తే హనీయే వేసుకుంటాను. సో హనీ వేసుకుని ఇలాగ విండో దగ్గర అయితే కూర్చొని వర్షం చూస్తూ తాగుతూ ఉన్నాను అనమాట. అయితే వర్షం అయితే చాలా గట్టిగా వస్తుందండి. అప్పటికప్పుడు వచ్చేస్తుంది, అప్పటికి అలా తగ్గిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నిన్న ఫేషియల్ చేసుకున్నాను కదండి. నా ఫేస్ అయితే మార్నింగ్ లేచినప్పటికి ఎంత బాగా కనిపించిందంటే చాలా బాగుంది. ఎందుకు ఈ ఫ్రంట్ కెమెరా అంత బాగా సపోర్ట్ చేయట్లేదు అనమాట. నా ఫేస్ మీద అంత డార్క్ లేకపోయినా సరే ఎక్కువ డార్క్గా చూపిస్తుంది. డైరెక్ట్ అయితే అసలు ఏమీ కనిపించట్లేదు. చూడండి ఫేస్ అయితే ఎంత స్మూత్గా కనిపిస్తుందో. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫేషియల్ అయితేని. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు దోశ అయితే వేసాను, చట్నీ ఏమీ చేయలేదన్నమాట. మా హస్బెండ్ అయితే హనీ వేసి ఇమ్మన్నారు, హనీ వేసి ఇచ్చేసాను. నేనైతే మామూలుగా పచ్చళ్ళు ఉంటాయి కదా, నిలవ పచ్చళ్ళు, మామూలుగా పచ్చళ్ళు వేసుకొని తినేసాను. ఇంక రాత్రి డీమార్ట్కి వెళ్ళాం కదండి. ఇంక డీమార్ట్ నుంచి వచ్చినప్పుడు సామాన్లు తీసుకుని వచ్చాం కదా, ఇంకా అవన్నీ సర్దానమాట. సో అయితే అప్పుడు వీళ్ళు స్పైసీ నూడిల్స్ అని చెప్పేసి చైనీస్ వాళ్ళది అయితే తీసుకున్నారు. అది ఒక షార్ట్ వీడియో కింద అయితే షూట్ చేసాను తప్ప లాంగ్ వీడియో అయితే షూట్ చేయలేదనమాట. ఇంకా అదైతే చేసుకున్నాం ఈవినింగ్ అయితేని. ఇంకా తినేసిన తర్వాత అంత స్పైసీ ఏమీ లేదు. ఇంతకు ముందు ఒకటి తెచ్చుకున్నాము, అదైతే చాలా స్పైసీగా ఉన్నది. అది కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు. ఇది వేరే కంపెనీ అనమాట. ఇదైతే అంత ఏం టేస్ట్ ఏం లేదు అసలు అని. సో అదనమాట. ఒక నైట్ డిన్నర్లోకి వచ్చేసి చోలే కర్రీ అయితే చేశానండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇందులో నువ్వులు ఇంకా వేరుశనగుళ్ళు అయితే వేస్ట్ చేశాను. ఈ రెండట్ల వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా మారిపోయిందండి. చాలా కమ్మగా ఉందనమాట. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమి ఉండవండి. మనకి వేరుశనగుళ్ళు నువ్వులు వేసాం కాబట్టి ఆ కమ్మదనం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది. ఆ షార్ట్ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, ట్రై చేయండి. కర్రీ అయితేని కర్రీ కాంబినేషన్ వచ్చేసి చపాతీ అయితే చేశాను. చపాతీ అంటే నేను ఆయిల్ కట్టి ఏమైనా అనమాట, ఉత్తి చపాతీ అలా కాలుతాను. అయితే మీకు చపాతీలో ఒకవేళ గట్టిగా వస్తున్నాయి అనుకోండి, అవి మెత్తగా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్లో పెట్టండి. మీరు ఆ కాల్చిన వెంటనే బాక్స్లో పెట్టారనుకో మెత్తబడిపోతుంది అనమాట. సో అలాంటి బాక్స్ ఏమీ లేకపోయినా ఒక కంచంలో చపాతీ వేసి దానిపైన ఇంకో మూత పెట్టేశారనుకోండి, మనకి ఎంత సోప్ అయినా సరే అలా మెత్తగానే ఉంటే తప్ప గట్టిపడవు అనమాట. ఒకసారి తప్పకుండా అలా ట్రై చేయండి. కర్రీ అయితే షార్ట్ వీడియో పెట్టానండి, తప్పకుండా ఒకసారి చూడండి. చూసి ట్రై చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. బాయ్ అండి. రేపొద్దున ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.